దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుందాం. ఈ దినపు వాగ్దానం, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కీర్తన గ్రంథం 61:2 మాట్లాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అంటున్నాడు భక్తుడైన దావీదు. మనం ఎప్పుడూ కూడా ఇప్పుడు మొదట మాట్లాడిన, దేవా నా మొర ఆలకించి నా ప్రార్థన చెవి యొగ్గము, నా ప్రాణం తలలుగా బూదిగంతుల నుండి నీకు మొరపెట్టుచున్నాను. ప్రార్థన చేసినప్పుడు, మన మొర దేవుని సన్నిధికి చేరినప్పుడు, మన ప్రాణం తలడిల్లినప్పుడు, మన బూదిగంతుల నుంచి ఎక్కడి నుంచి నన్ను మొరపెట్టినా కానీ ప్రభు ఆలకించాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించమని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు దావీదు. ఆయన ప్రార్థన మొర ఆలకించి అతను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నడిపించాడు. ఎక్కడంటే ఒక ఇశ్రాయేల్ జనకు రాజుగా చేశాడు దేవాదేవుడు. చూసారా ఎంత గొప్ప దేవుడు! ప్రార్థన మొరపెట్టాడు. ఎక్కడున్నా ప్రార్థన చేశాడు. బూది గంతలను ప్రార్థన చేశాడు. ఆయన చేసినప్పుడు ఏం చేశాడు? అతను ఎక్కలేని ఎత్తైన కొండ అంటే అతను ఊహించలేదు నేను రాజునవుతున్నా. అతను అర్థం కాలేదు, ప్రార్థన మట్టి చేసేసాడు అంతే. అలాగే మనం కూడా ప్రార్థన చేసినప్పుడు మనల్ని కూడా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నడిపించే శక్తి ఆయనకు ఉంది. కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాలి. నా బ్రతికింతే అని కృంగుప్తాలుగా ఉండకూడదు. దావీదు బ్రతుకులో అనేక సోదరులు, నిందలు, అవమానాలు అన్నిటి నుంచి దేవుడు తప్పించి అతను ఎక్కలేనంత ఎత్తైన కొనకు నడిపించాడు. అతను ఊహించిన దానికి అడుగుబాటికంటే ఊహించే వాటికంటేను అత్యధికంగా దేవదేవుడు ఆశ్రయించాడు. ఇది నా వాగ్దానం, సహోదరుడా సహోదరి, నువ్వు బూదుగంచుండి మొరపెట్టు. నువ్వు ఎక్కడో ఏ స్థలం ఉందో ఆ స్థలం మొరపెట్టు ప్రభుకి. నీ ప్రాణం తలడిల్లినప్పుడు, ఆ బూదుగం తలడినప్పుడు ప్రభువుకు మొరపెట్టినప్పుడు ప్రభు నేను ఎక్కలేనంత ఎత్తైన కొని నడిపించే అనుభవంలోకి దేవుడు నడిపించను గాక. ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించను గాక. అన్ని కుటుంబం ఉన్నతమైన స్థితికి నడిపించే దేవుడు దయచేయను గాక. ఆమె ప్రార్థన చేస్తాను. నాతో కూడా మీరు ఏకీవించిన ప్రార్థన. సర్వాధికారి మహాగండు పరిశుద్ధుడా, కృపగలేసు కనికరపు ఉండి నీకు వందన. ఇగో నాయన మరొక నూతన దినం దయచేసు. ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచు, కాచి కాపాడు. మా చేతి పనులు మమ్మల్ని దీవించు. వెళ్ళే ప్రతి పనులను విజయాన్ని దాచి. బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీయూలను బిడ్డలు ఉంటండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యల బాధ విడుదల, అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచి వేసి కాపుదలది. ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరగకుండా దీవించు, ఆశ్రయించి కృప చూపించమని. ఈ దినమంతా సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మదిచ్చి మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడు. మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవాదేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్.